హాయ్ హలో కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం. తమిళనాడులోనే ఏం జరుగుతోంది? కొత్త ముఖ్యమంత్రి విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సంచలనాన్ని రేకెత్తిస్తూ ఉన్నాయా? డిఎంకే ప్రతిపక్ష నేతగా ఉదయనిధి తన మార్కును చూపించబోతున్నారా అంటే ఆలోచించాలి అని మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటు విజయ్ ముఖ్యమంత్రిగా, అటు ఉదయనిధి ప్రతిపక్ష నేతగా, అంటే శాసనసభ పక్ష నేతగా, అత్యధిక సీట్లు డిఎంకేకి వచ్చాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయనిధి తన మార్కును ఎలా చూపించబోతున్నారు, ఆయన ఏ విధంగా మాట్లాడబోతున్నారు, మళ్ళీ తన పార్టీని చైతన్యవంతంగా ఎలా చేయబోతున్నారు అని తమిళనాడులోని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకటైతే నిజం, విజయ్కు ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక దుర్భరమైన పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 120 మంది మాత్రమే ఆయనకు బలంగా ఉండేది. అందులో ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఊడతారో, ముఖ్యమంత్రి పదవి ఎంతకాలం ఉంటుందో, ఈ సర్కార్ ఎంతకాలం ఉంటుందో అని బెంబేలెత్తిపోతున్న సందర్భంలో అనుకోని రాజకీయ పరిణామం అక్కడ చోటు చేసుకునింది. ఏఐడిఎంకేలో నిట్ట నిలువున ఒక చీలిక వచ్చేసింది. షణ్ముగం నేతృత్వంలోన దాదాపు 30 మంది పైగా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మేము టీవీకేకి మద్దతు పలుకుతామని చెప్పేశారు. వాళ్ళు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తామని కూడా చెప్పారు. మీరు చూడండి, ఎన్నికల అనంతరం రాజకీయ పరిణామాలు. డిఎంకే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసింది, జాతీయ పార్టీ నుంచి. అలాగే ఏఐడిఎంకే ఏం చేసింది, బీజేపీ నుంచి, ఎన్డీఏ నుంచి మేము కూడా బయటకు వచ్చేస్తున్నామని ప్రకటించేసింది. పైగా ఏంటి, పళనిస్వామిని నేతగా అంగీకరించడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కేవలం ఆయన వల్ల, ఆయన వైఖరి వల్లే మేము ఓడిపోయాం కాబట్టి ఆయన నేత కావడానికి వీల్లేదు, షణ్ముగమే మనకు నేత కావాలి అని పట్టుబట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కట్టుగా ఖచ్చితంగా విజయ్కు మద్దతు తెలపాలనుకున్నారు. ఆ 30 మంది కనుక మద్దతు తెలిపితే సంఖ్య 150 అవుతుంది. అప్పుడు విజయ్ గారు సుస్థిరంగా పాలన కొనసాగించవచ్చు. ఇది ఒక అంశం. పక్కన పెడితే ఉదయనిధి తీసుకుంటే, ఉదయనిధి ఎన్నికల ప్రచారంలోన హిందూ సంస్కృతి గురించి, మతం గురించి, ఆ తర్వాత దేవుళ్ళను గురించి, సనాతన ధర్మం గురించి అలుసుగా మాట్లాడడం వల్ల అక్కడ పెను దుమారం జరిగింది. మనకందరికీ తెలుసు. సనాతన ధర్మం అంటే మలేరియా లాంటిది, ఒకసారి పట్టుకుంటే అంత త్వరగా పోదు అని వ్యాఖ్యానించినటువంటి ఉదయనిధి మరోసారి నోరు జారి సనాతన ధర్మం పైన ఆయన మళ్ళీ కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, ప్రజలను విభజించే సనాతన ధర్మం పోవాలి అని అన్నారు. ఏ సనాతన ధర్మం కూడా ప్రజలను విభజించాలని చెప్తుందా? ప్రజలే సనాతన ధర్మం ముసుగులోన ఒకరికొకరు విడిపోతూ ఉన్నారా? ఇది కదా మనం ఆలోచించాల్సింది. ప్రజల నమ్మకాన్ని, ప్రజల ఆచార వ్యవహారాలని, అక్కడికి తమిళనాడు అంటేనే సంప్రదాయాలకు పుట్టినిల్లు, సంస్కృతికి పుట్టినిల్లు, ఆలయాలకు పుట్టినిల్లు. అంతటి మహోన్నతమైనటువంటి పవిత్రమైన ఆలయాలు, సంప్రదాయాలు, సంస్కృతులకు పెద్దపీట వేసేటువంటి తమిళనాడులోన ప్రతిపక్ష నేత అయినటువంటి ఉదయనిధి ఈ రీతిగా మాట్లాడడం ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఉదయనిధి సెక్యులర్ భావాలు అంటున్నారు. సెక్యులర్ అంటే మతాన్ని ద్వేషించమని కాదు, సెక్యులర్ అంటే సనాతన ధర్మాన్ని ద్వేషించమని కాదు. టాలరెన్స్, సహనం ఉండాలి, పరమత సహనం ఉండాలి, అందరూ సమానమని భావించడమే సెక్యులర్ మూల సిద్ధాంతం అవుతుంది కదా. మళ్ళీ ద్రవిడ సిద్ధాంతం కూడా అదే కదా. సంక్షేమము, సమానత్వము, ఇవే కదా మనకు కావాల్సింది ద్రవిడ సిద్ధాంతం. మళ్ళీ ఆ ద్రవిడ సిద్ధాంతాల్ని పక్కన పెట్టేశారా? మళ్ళీ ఇప్పుడు విజయ్ ఏం చేస్తారు? విజయ్ కూడా ద్రవిడ సిద్ధాంతాల ముసుగులోన సనాతన ధర్మాల జోలికి ఏమైనా వెళతారా అంటే బహుశా వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే అతను అన్ని మతాలను కూడా గౌరవిస్తున్నారు, ఎందుకంటే అతనికి అవసరం ఉంది కాబట్టి. సో దాదాపు 3 ఏళ్ళు పెద్ద ఎవరు, విజయ్ ఉదయనిధి కంటే. వీళ్ళిద్దరూ సమవయస్కులు కాబట్టి అసెంబ్లీలోన వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీ ఎలా ఉంటుందో చూడాలి. ఉదయనిధి తన వాణిని ఎలా వినిపిస్తారు? ఆయన ఎందుకైనా మంచిది కొద్దిగా ఈ సెక్యులరిజంకు సంబంధించి కానీ, లేదా సనాతన ధర్మం గురించి నోరు జారడే పరిస్థితి గురించి కానీ సరిదిద్దుకుంటే బాగుంటుందని తమిళనాడులో చాలామంది అంటున్నారు. ఒక రకంగా డిఎంకే ఓడిపోవడానికి ఇది కూడా ఒక అంశం. ఇదే అంశం అని చెప్పలేము, కానీ ఇది కూడా ఒక అంశం అని మనం చెప్పవచ్చు. చూద్దాం. పైగా విజయ్ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఆయన అధికారంలో వచ్చారో లేదో వెంటనే విధానపరమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆలయాలు, బడులు, సరిహద్దులో చుట్టుపక్కల పరిసరంలో ఉన్నటువంటి వైన్ షాపులన్నింటినీ కూడా బంద్ చేయాలని పిలుపునిచ్చారు. ఇది దాదాపు 700 వైన్ షాపుల్ని బంద్ చేయిస్తున్నారు. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి పరిణామం. మళ్ళీ ఇదే ఉత్సాహంతో ఇంకా ఏమేమి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో మనం వేచి చూడాల్సి ఉంటుంది. కాకపోతే
మనం అనుకున్నట్టుగా ఇంతకుముందే అనుకున్నట్టుగా విజయ్ ఇచ్చిన హామీలు చాలా కాస్ట్లీ గురు అన్నట్టుగా ఉన్నాయి. 6 ఉచిత హామీలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, విద్యార్థులకు నిరుద్యోగులకు భృతి కావచ్చు, విద్యార్థులకు ఉపకార వేతనాలు కావచ్చు, మహిళలకు 2500 పింఛన్ కావచ్చు. మళ్ళీ వీటన్నింటినీ కూడా ఆనర్ చేయాలంటే 10 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఇది సాధ్యపడే అంశమేనా? చూడాలి, మళ్ళీ ఏం చేస్తారో మనం ఎదురు చూడాలి. కాకపోతే ఇక్కడ ఉదయనిధి వర్సెస్ విజయ్ అనుకున్నప్పుడు ఉదయనిధికి పాస్ మార్కులు వస్తాయా, డిస్టింక్షన్ మార్కులు వస్తాయా, లేదా అట్టర్ ఫ్లాప్ అవుతాడా, మనం వేచి చూడాల్సింది. దట్స్ ఆల్.